ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా సంకెపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే కొంతవరకు అయితే బ్యాక్ వాటర్ అయితే వస్తున్నాయి. రాజరాజేశ్వర జలాశయానికి సంబంధించి కొంత బ్యాక్ వాటర్ అయితే రావడం పట్ల అయితే కొంతమంది అయితే భూ నిర్వాసితులు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మాకైతే ఎటువంటి పరిహారం అయితే రాలేదు ఇప్పటి వరకు. మాకైతే బ్యాక్ వాటర్ వల్ల అయితే మేమైతే ఇబ్బందులు ఎదుర్కొంటాం అనేది ఇక్కడ నుంచి అయితే వేరే ప్రదేశానికి అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనతో పడితే ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి అసలు సమస్య ఏంది మీది? అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి నీళ్లు వచ్చినాయి, బాగా నీళ్లు వచ్చినాయి. ఈడ నీళ్లు వచ్చినాయి అని ఇవ్వరు కనుక పరిస్థితి అంతా ఎల్ల తీసుకుంటున్నాం. ఈడ ఇండ్లు మా బుర్ర గంగారాము పైసలు రానిత్తలేడు. మేము పరిశాన్ తిరుగుతున్నాము. ఈడ నీళ్లు నిన్న ఇటు దాకా వస్తే అందరు వచ్చి ఎల్లుని రమ్మంటే మేము ఎట్లా వెళ్తాం సారు, మీ దయచేసి మేము పచ్చులోళ్ళు ఉన్నాం, మేము పైసలు లేకనే మేము ఇక్కడ ఉంటున్నాం, మేము కిరాయిలు చేయలేము, మాకు ఈయన పని చేయడు, ఏరక లేదు, ఏది తెలియదు అని మేము ఇట్లనే వండుకుంటా ఇంట్లోనే గూట్ల పచ్చులలో ఉంటున్నాం. ఉన్నా గాని పైసలు అచ్చులేదు, ఇచ్చులేదు. మా సొంతం ఇల్లు కట్టుకున్నా గాని ఇచ్చులేదు. ఇప్పుడు ఈ ఇల్లుకు రాకుండా చేసిండు, ఆ ఇల్లుకు అడిగితే ఇల్లుకు రాకుండా చేసిండు. ఈ ఇల్లు పైసలు వచ్చినా గాని మేము 4 రేకులు వేసుకొని అన్నా మేము ఏంటన్నా ఎట్లనో ముందు కైకిలు చేసుకొని బతికేటోళ్ళం మేము. దయచేసి ఎట్లన్నా చేసి మీకు అందరికి 10,000 నమస్కారం. మాకు పైసలు వచ్చేటట్టు, మా సొంత మిల్లుకి వచ్చేటట్టు చెయ్యాలి. మేము కైకిలు చేసుకొని మా పొట్టకెట్లా బతుకుతాం. మేము కూలి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. మా రందులో మేము చస్తున్నాం. బయటకు వెళ్ళినాక నిన్న ఈయనకు జ్వరం వచ్చింది, పండే ఉంటుండు, అన్నం అన్నది తింటలేడు. మీరు నమ్మరు, చూడండి మా పరిస్థితి ఎట్లున్నది అన్నది. ఇగో వీడికి నిన్న వెయ్యి నుంచి పచ్చులలో తిరుగుతున్నాం, అన్నం తినలేదు, ఏది లేదు, జ్వరం వచ్చింది ఈయనకు కూడా. ఈ గంగారాం గిట్లా చేస్తుండే. మీరు దయచేసి మాకు డబ్బులు పంచిస్తే మేము ఆదుకోరి. మీ అందరికి 10,000 నమస్కారం. మరి ఎక్కడ ఉంటారమ్మా? ఇప్పుడైతే మీ పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది. ఇక్కడైతే కొంతవరకు అయితే బ్యాక్ వాటర్ రావడం పట్ల అయితే కొంతవరకు అయితే పాములు కావచ్చు, తేలు కావచ్చు, ఇతరత్ర సైతం వచ్చే ప్రమాదం సైతం ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది మరి? ఏంది పరిస్థితి? మీది తింటురా లేదా? అసలు ఏంది పరిస్థితి? మేము పరిస్థితి ఈ పాములు తేళ్లు వస్తున్నాయని, నీళ్లు ఉన్నాయని రమ్మంటే ఆయన గ్రామ పంచాయతీకి పోయినాం. పోయి అందులో ఉన్నా గానీ మాకు మనసున పడతలేదు. మాకు పరిస్థితి వాళ్ళ ఎట్లా నన్ను చేయండి దయచేసి. అధికారులు వచ్చారమ్మా మీ దగ్గరికి? ఎవరైనా అధికారులు వస్తున్నారు? అసలు ఏం చెప్తున్నారు? అంటే మిమ్మల్ని అయితే ఇక్కడ నుంచి నిన్న పొమ్మని ఎవరు చెప్పారు ఇక్కడికి నుంచి? సార్లు చెప్తేనే అడికి వెళ్ళినాం. మాకు దయచేసి పంపించాలి. అంటే మరి ఇప్పుడు వాళ్ళు అడగలేదా మీరు? అంటే మాకైతే మమ్మల్ని పొమ్మంటారు, మరి మాకు ఎందుకు ఇస్తలేరు పైసలు మీరు అడగలేదా వాళ్ళని? అడిగితే సార్లు వస్తారని చెప్పి అన్నారు. అంటే వచ్చారా మరి? ఎవరైనా సార్లు వచ్చారా ఇక్కడికి? సార్లు రాలేదు. సార్ల కొరకే చూస్తున్నాము. అత్తే మాకు డబ్బులు ఇస్తే మేము ఏమన్నా అడ చేసుకుంటాం. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రాలేదు మీకు? ఒక్క రూపాయి రాలేదు. ఒక్క రూపాయి వచ్చినా మేము గిట్లా పరిశాన్ ఉండపోదు. ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తుంటారు మామూలుగా? మీ వృత్తి ఏంటి? మేమా కూలి పని చేస్తారు. ఓకే. అంటే మరి ఎట్లా ఇప్పుడు దీనికి సంబంధించి మరి మీరు ఎట్లా మీ పరిస్థితి ఏంది? మరి మీరు మీకు ఏం కావాలనుకుంటారు ప్రధానంగా? ఇప్పుడైతే మీ డిమాండ్స్ ఏమున్నాయి? మాకు ఇప్పటికి పైసలు వచ్చేటట్టుగా, మా ఇల్లుకు సొంతం ఇల్లుకు వచ్చేటట్టుగా చేస్తే దయచేసి. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీ ఇల్లు కట్టి? ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజుల? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లుకు సైతం ఇప్పుడైతే డబ్బులు అయితే ఇవ్వట్లేదు. ఇల్లు అయితే ఇయ్యలేదు, ఒక్క రూపాయి ఇయ్యలేదు. ఇప్పుడు గన్లా సొంతం అది అత్తమామ కట్టించిన ఇల్లు అది. దాంట్లో ఆ పైసలు దాంట్లో మాకు వాటర్ వస్తుంది అంటే వాటర్ లేదేం లేదని చెప్పి మాకు ఈ ఇల్లు పైసలు ఆపుదాలు చేసిండు. ఎవరమ్మా? ఎవరు? బుర్ర గంగారాం. మా మరిది బుర్ర గంగారాం. ఈయనకు తెలియదు ఎక్కువ. తెలియకపోతే ఇక మేము నాకు కూడా ఎక్కువ గిట్లనే చెప్పిన పనులు చేసుకుంటూ చేసినాం. ఆయన కొంచెం చదివస్తే రాసుకున్నాడు, అన్ని చేసిర్రు. ఇక మేము చెప్పిన కొద్ది చేసుకుంటా వచ్చినాం పనులు. ఇప్పుడు మరి అతనికి వచ్చిందా? బుర్ర గంగారాం అన్న వ్యక్తికి అయితే ఇచ్చిరా? మరి ఇచ్చిర్రు. ఆ పార్టీలు అయిన పెండ్లం పొంట పట్ట వేయించుకున్నాడు. వాళ్ళు పట్ట వేయించుకున్నారు, వాళ్ళ పెండ్లం పొంట. ఇప్పుడు మాది ఏది లేదు. ఇప్పుడు వాళ్ళ పెండ్లం పొంట పట్ట వేయించుకుంటే వాళ్ళకి వచ్చింది చెక్కు, వాళ్ళకి చేతిలో పడ్డది, మమ్మల్ని గోసగుచ్చుకుంటారు. ఇక మేము అందులో సొంతము, అందులో పొత్తున్నది. ఈయనకు ఇంటి పెద్ద అయిన ఈయన, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. మాకు సగం రావాలంటే మాకు సగం మీకు లేదు అందులో అడిగితే ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆ ఇల్లు కొరకు ఇక ఈ ఇల్లుకు పైసలు రాకుండా వేసి మమ్మల్ని గోస ఉచ్చుకుంటున్నాం. పరిశాన్ మేము ఏడ్చుకుంటా ఇట్లా పచ్చులలో తిరుగుతున్నాం.
ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము వీరి బాధ అయితే ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. పట్ల మమ్మలను గూట్లు ఉండేటట్టుగా చేయాలి దయచేసి. ఈ వరదాకా వేరు, ఇప్పుడు ఈ చెరువు దగ్గరకు ఉన్నది, చచ్చిపోయే తట్టుకున్నాం మేము. ఇప్పుడు నిన్న ఎండ్ల అల్లబడి చచ్చి తట్టుకున్నాం. ఈయనకి ఎక్కడ ఏం పని చేసులేదు, అట్టుగానే సాదుకున్నట్టుగా ఉన్నది. ఇప్పుడు ఈయన నిన్న ఇక మేమన్నా పోయినాం కానీ ఈయన ఉన్నాడు, చచ్చిపోయేటట్టుగా అయిండు. కూడు తింటలేడు, మన్ను తింటలేడు, బెంగటిల్లినట్టు ఉన్నది. ఇంకా నమ్ముతా సార్, నమ్ముతా నమ్ముర్రి. మేము అబద్ధం ఆడితే ఇంకా ఊళ్ళో ఎవ్వరు నన్ను అడుగుండ్రి. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక మహిళ అయితే తన కన్నింటితో అయితే చెప్తుంది. మాకైతే ఇక్కడైతే కొంతవరకు అయితే కొంతమంది చెప్పుడు మాటలు వినైతే అధికారులు అయితే ఇక్కడికైతే రావడం లేదు, మాకైతే నష్టపరిహారం అయితే ఇవ్వట్లేదు. కొంతవరకు అయితే బ్యాక్ వాటర్ అయితే మా ఇంట్లోకి అయితే వస్తున్నాయి, మేమైతే పాములు కావచ్చు, తేలు కావచ్చు, దీనివల్ల అయితే మేమైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. నిన్నైతే బ్యాక్ వాటర్ వల్ల అయితే కొంతవరకు అయితే ఇంటి వరకు అయితే వచ్చినాయి. మేమైతే ఎటు వెళ్ళలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు అయితే మేమైతే గ్రామ పంచాయతీలో ఉన్నాము. గ్రామ ట్రాక్టర్లో మా సామాన్ అయితే తీసుకెళ్లారని అయితే ఒక మహిళ చెప్తున్నారు. బాబు ఏం చేస్తావు నువ్వు? ఏం పేరు నీ పేరు? మల్లయ్య. ఎట్లుంది మరి ఏంది పరిస్థితి? ఇట్లయితే పైసలు రానిత్తలేడు, నా సొంతం రానిత్తలేడు, పొత్తులే రానిత్తలేడు. మరి ఎట్లా ఇట్లా అయితే మరి ఎట్లా మీరు ఎట్లా చేసినా పైసలు అట్లా ఇది అర్థం అవుతలేదు. మరి ఎట్లా ఇప్పుడు? ఎందుకంటే నీళ్ళు ఒకవేళ ఎక్కువ వస్తాయి, మరి ఎటు ఓలేని పరిస్థితి అవుతుంది కదా మీది. అది వచ్చింది పైసలు. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నాం వీరైతే కొంతవరకు అయితే బాధలో మాటలకు సైతం రాని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే మేమైతే గత 25 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడైతే ఇల్లు కట్టుకుని అయితే నివసిస్తున్నాము. ఇక్కడైతే మా మరిది అయితే కొంతవరకు అయితే అధికారులకు చెప్పడం వల్ల అయితే అధికారులు అయితే ఏ విధంగా అయితే స్పందించడం లేదని అయితే ఒక మహిళ అయితే పూర్తిగా ఏడుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే మధ్యమానేరు జలాశయానికి సంబంధించి అయితే కొంతవరకు అయితే బ్యాక్ వాటర్ అయితే ఇంటి వరకు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా కొంత ముంపు గ్రామాలకు సంబంధించి అయితే నష్టపరిహారం అయితే అందలేదు ఇప్పటి వరకు. నష్టపరిహారం కూడా మేము ఎక్కడికి వెళ్ళాలైతే వారైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు. మాది మా పాతిల్లు, అది అక్కడ ఉన్నదేమో పాతిల్లు. ఆ పాతిల్లు మేము అందరం కలిసి ఉండేటోళ్ళం అయితే దాన్ని ఏం చేసిండు, వాళ్ళ భార్య పేరు మీకు షిఫ్ట్ చేసిండు. షిఫ్ట్ చేసేసరికి మేము అదేంది అని చెప్పి దాన్ని ఆఫ్ చేయించేసరికి మాది ఆల్రెడీ మేము కూలిపోయిన ఇల్లు మాది. అప్పుడు గుడిచి ఉండే కాలిపోతే ఇందిరమ్మ హయాంలో మాకు మంజూరైంది ప్లాట్. మంజూరైన తర్వాత మేము ఆల్రెడీ కట్టుకున్న తర్వాత ఈ గ్రామ పంచాయతీలో శిథిలమనే ఉంటది, ఇది శిథిలమనే ఉంటది. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నట్టే ఈ ఇల్లుని అడ్డం పెట్టుకుని బుర్ర గంగారం మా చెక్కు నాపిండు. ఆల్రెడీ గెజిట్ అయిపోయింది, చెక్ వచ్చిందా మీకు? చెక్ రెడీ అయి ఉన్నది. ఈ గంగారం అనే క్యాండిడేట్ మా చిన్నవాపే గంగారం ఆపిండు దీన్ని. అంటే అధికారులు ఏం చెప్తున్నారండి? అధికారులు ఏమంటున్నారు అంటే మీ గంగారం దొలకచ్చుకోపో మాట్లాడతాం. ఎందుకు అంటే ఇల్లు ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? ఇది మా బాబు పేరు మీద ఉంటుంది. ఓకే, మరి అప్పుడు మీ బాబు పోవాలి కదా, మరి ఎందుకు ఇతరులను రమ్మని ఎందుకు చెప్తున్నారు అధికారులు? ఎవరు వాళ్ళు? అధికారులు అంటే మారుతి రెడ్డి ఆయన దగ్గరకు పోతే ఎవరండి? ఏంటి ఎవరైనా? ఆర్డీ ఆఫీసులు ఉంటాడు ఆయన చెక్లు ఇట్లా మా ముంపురామని అన్ని ఆయన పంపిండు. ఆయన అడిగితే మీ బుర్ర గంగారం పట్టుకరాపోరే, ఆయన పట్టుకొస్తే మీరు ఇద్దరు పట్టుకొస్తే ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడుతారు. కానీ ఆయన మాత్రం వన్ సైడ్ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారండి అతను? ఏమంటున్నారు? మారుతి ఆయన మీరే కథలు చెప్తున్నారు కదా, మీరే అది చెప్తున్నారు కదా, మొత్తం అంతా రివర్స్ మీరే మాట్లాడుతున్నారు. అలా సొంతం కాదట కదా, మీ పైసలు ఆల్రెడీ ఇచ్చేసిరట కదా, మీరే కట్టుకుని మీరే రివర్స్ అవుతున్నట కదా అని చెప్పి స్వయంగా మాతో అన్నాడు. అంటే క్వశ్చన్ మీరు అక్కడ ఎయ్యి మేము అడుగుతాం డైరెక్ట్. అంటే ఇప్పుడు మీకు ఏమైనా డబ్బులు వచ్చినా ఇప్పటి వరకు ఏం రాలేదు. ఒక ఇల్లు చెప్తున్నారు అధికారులు, ఎందుకు చెప్తున్నారు ఇట్లా? అధికారులు అదే మాకు ఈ అవకాశం కోసం రావాలని మేము ఇక్కడ పడిగాపులు కడుతున్నాం. మేము డైరెక్ట్ పోతే మా మాటలు తాగుతలేవు, ఎట్లీస్ట్ సరే నిన్న ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిరట, నేను లేని అన్నయ్యకి ఇట్లా మాట్లాడిండట. సరే మీరు అందులో అయితే ఖాళీ అయ్యి మేము మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పి ఆయన ఒక మాట మీకెళ్ళి మేము ఇంచెల్ కొంచెం ఖాళీ చేయడం జరిగింది. ఇంకా మీతో సామాన్ ఇట్లా ఉన్నది. అంటే ఇప్పుడు మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ప్రజావాణి కావచ్చు, అంతేకాకుండా ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? చాలా ఇచ్చినాం. ఏంటి రెస్పాన్స్ ఏమొచ్చిందండి? రెస్పాన్స్ అంటే ఇప్పుడు వన్ సైడ్, ఎప్పుడు చూడు గంగారం సైడే మాట్లాడుతారు ప్రతి ఒక్కళ్ళు. సరైన న్యాయం ఇప్పుడు గ్రామ సభ పెట్టి ఈ పలానా 4-18 ఎవరిది అంటే ఆటోమేటిక్ గా ప్రజలు చెప్తారు. మాది అంటే మాకే చేయమను, ఆ గంగారం అంటే గంగారాంకి ఇచ్చేయమను. ఆ పాతిల్లు ఉంది 4-17 అది పొత్తులదా కాదంటే పొత్తులు ఇచ్చేయమను. సరే ఆయనదే అంటే ఆయనకి ఇచ్చేయమను. క్లియర్ గా క్వశ్చన్ ఒకటి, అది ఏదన్నా కూడా ఉండాలి. కానీ దీన్ని బేస్ చేసుకుని మా చెల్లెల మీద కేసులు పెట్టడం గానీ, మా మీద కేసులు పెట్టడం గానీ, ఎటు మెసులు రాకుండా మమ్మల్ని పకడ్బందీ చేసి పెట్టిండు. అంటే ఇప్పుడు మొన్న 20 లక్షలు వచ్చింది, దాని మీద 15 లక్షలు వాడు తీసుకుంటాడట. ఇప్పుడు వాడాలని ఎందుకంటున్నా అంటే మీడియా ఖచ్చితంగా వాడు వినాలి. ఇది కూడా ఇది ఏంటంటే 15 లక్షలు వాడు తీసుకుంటాడట, 3 లక్షలు మాకు ఇస్తారట. అదేంది అని క్వశ్చన్ ఎత్తే ఈ ఇల్లు నాపుతారట, ఈ ఇల్లు వాట అడుగుతారట. అది ప్రాబ్లం మాకు. ప్రతిదీ గంగారాం అనే క్యాండిడేట్ చెక్ పెడుతుంది మాకు.
ఇక వాళ్ళకు కొంతమంది తోడు కలుపుతారు. అంటే మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదా మరి గంగారాంతో? చేసి ఆడు ఇంట్లేడు. ఇదే క్వశ్చన్. మీరు ఆ 7 లక్షలు ఇయ్యి 15 లక్షలు మీరు తీసుకోర్రి, వాళ్ళు తీసుకుంటారట, 3 లక్షలు మాకు ఇస్తారట. అదే డిమాండ్ అటానికి. ఎందుకు మరి ఎందుకు ఇంత డిమాండ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పరిస్థితి ఎందుకు వచ్చిందండి డిమాండ్ పెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? మా బాపకాయ ఏం తెలియదు, గుడ్డిగా పోతారు ప్రతిది. అప్పుడు ఉన్నప్పుడు అన్ని పొత్తులనే పెట్టినాం, మొత్తం పొత్తులనే పెట్టినాం, అన్ని చేసినాం. ఇప్పుడు బుర్రా గంగారాం అనే క్యాండిడేట్ మొత్తం జుట్టంతా ఆయన చేతులు ఉంది కాబట్టి ఆయన కావాలని డిమాండ్ చేసుకుంటా మమ్మల్ని కావాలన్నా చెప్తాడు. మీరు గ్రామ సభ పెట్టి మరి ఏంటి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మరి మీరు ఎక్కడ ఉంటున్నారా? ఏంటి పరిస్థితి? ఎందుకంటే కొంతవరకు అయితే బ్యాక్ వాటర్ అయితే ఎక్కువగా వస్తుంది, అంతేకాకుండా కొంతవరకు అయితే సరీసృపాలు కావచ్చు, పాములు, తేళ్లు అయితే ఎక్కువ వస్తున్న పరిస్థితి అయితే ఉంది కదా. మరి ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? తినడానికి తిండి ఏమైనా ఉందా? ప్రస్తుతానికి అయితే కొంచెం దీనంగానే ఉంది ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఏం లేదు, ఒక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా ఒక గ్రామ సభ పెట్టి మా ఇల్లు సమస్య ఇది మా సొంతమా కాదా, ఇది ఎవరిది ఏం కథ అన్నది కొంచెం ఎంక్వైరీ చేస్తే మా తప్పుంటే మమ్మల్ని శిక్షించమను డిపార్ట్మెంట్ నుంచి, వాన్ తప్పు అయితే వాన్ శిక్షించమను. దిల్ల వాడిని ముంచమనట్లేం, మమ్మల్ని ముంచమనట్లేం. ఇక్కడ ఏంటంటే బుర్రా గంగారాం ఏంటంటే ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకుని ఆయన సెటిల్ అయ్యాడు. ఇక్కడ మేము ఇంకో మా చెల్లి ఉంది పెళ్లికి, ఇంకా మా తమ్ముడు ఎంతమంది మీరు? ఎంతమంది? 6 మెంబర్స్, 3 ఆడోళ్ళు 3 మగోళ్ళు. అందరికీ ఇక్కడ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారండి? ప్రస్తుతానికి అయితే ఒక 7 మెంబర్స్ దాకా ఉంటున్నాం, 8 మెంబర్స్ దాకా ఉంటున్నాం. ఇప్పుడు గ్రామ సభ పెట్టి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని కొంచెం గ్రామ సభ పెట్టి ఇది ఎవరిది ఇల్లు, ఎవరికి రావాలి చెక్కు అనే కొంచెం మీటింగ్ పెట్టి చేసేస్తే ప్రాబ్లం అయితే 100%. అధికారుల తప్పు ఏమన్నా అంటున్నారు మీరు? అధికారుల తప్పు అంటే అధికారుల తప్పేం లేదు. వచ్చిన చెక్కు బుర్రా గంగారాం ఆపేడు, ఇదొకటే. ఎంక్వైరీ పెడితే మేము ఆ అధికారులను కూడా మేము చెప్పినాం, ఎంక్వైరీ పెట్టుర్రి, గ్రామ సభ పెట్టుర్రి, తెలితే మేము ప్రజావాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఒకసారి తెలిస్తే మీకు కూడా అర్థమవుతుంది, జనాలకు అర్థమవుతుంది, ఎవరు తప్పు చేసిరనేది కూడా తెలుస్తుంది కదా అని చెప్పి అట్లా కూడా మా మాట ఎవరు ఇన్లే. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడైతే ఒక కుటుంబాన్ని అయితే పూర్తిగా వెలేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒక కుటుంబం అయితే ముంపు గ్రామంలో అయితే చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కొంతవరకు అయితే ప్రభుత్వ విప్పు కావచ్చు, అంతేకాకుండా వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అయితే కొంత భరోసా ఇచ్చిన తర్వాత అయితే మేమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్లడం జరిగిందని అయితే ఒక కుటుంబ సభ్యుడు అయితే చెప్తున్నారు. ఎందుకంటే మాకైతే ₹1 కూడా రాలేదు, నయా పైసా రూపాయలు రాకుండా మేమైతే ఇంట్లో నుంచి అయితే బయటకు అడుగు పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రతి సంవత్సరం ఈ వాటర్ వచ్చిన ప్రతిసారి మాకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. మా తప్పుంటే మమ్మల్ని శిక్షించండి అని అయితే వారైతే నిర్మమాటంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు అయితే మరికొంతమంది ఉన్నారు వీరి కుటుంబ సభ్యులు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇంకా ఎట్లా ఉంది పరిస్థితి? అంటే మీరు ఏం చెప్తారు? అంటే మీ న్యాయమైన డిమాండ్స్ ఏమున్నాయి? ముఖ్యంగా ఇల్లు అధికారుల నిర్లక్ష్యం అయితే బాగుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా నీకు రావడం లేదు, సమస్య ఏందనేది తెలుసుకోవడం లేదు. కంప్లైంట్ అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాతిరెడ్డి ఎవరండి? మారుతిరెడ్డి అంటే ఏంటి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెక్కులు డిస్పర్స్ చేసేది మొత్తం సర్వం ఆయన చూసుకుంటాడు. ఏమంటారు సార్? ఏమంటున్నారు? ఇప్పుడు మా పొత్తులు పేపర్స్ మా తాత పేరు మీద ఉన్నాయి, కంప్లీట్ గా గ్రామ పంచాయతీ తీసుకుపోయి చూపెట్టినాం. ఇవి మా సొంత మిల్లి పేపర్స్ తీసుకుపోయి, ఒరిజినల్ పేపర్స్ ఇవి తీసుకుపోయి చూపించినాం, అవి తీసుకుపోయి చూపెట్టినాం. చూపెడితే నాకు పేపర్స్ సంబంధం లేదు. ఇంత క్లియర్ గా ఉన్నాక కూడా ఎందుకు ఆపుతున్నారు సార్ అంటే, మీ చిన్నబాపు ఆపడా ఆపిండు అని అంటుండు, ఆపినామంటుండు. అదొకటే కారణం అంటుండు. అంటే మీకు పవర్స్ ఉంటాయి కదా సార్, ఇవి మీరు వచ్చి చెక్ అని వేసుకోరు అక్కడ, మేము చెప్పేది నిజమా అబద్ధమా, లేదా ఈ పేపర్స్ అన్న చూసి ఇవ్వండి. అంతేగాని మా చిన్నబాబు చెప్తే ఆయన కలెక్టరా ఏమన్నా అడివానా అని చెప్తే ఆపడేం సార్? మా సంత ఆపితే పొద్దులు ఆపురి, సంత ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి అడిగినాం. అడిగితే ఉల్టా మా మీదకే మీ చిన్నబాబుకు మీరు మీ పొత్తులు ఇల్లు అమ్మేసిరాట, ఇప్పుడు మీరే మరవడుతురాట కానీ మా మీద ఫైర్ అవుతుండు. మేము అమ్మేయలేదు సార్, మేము ఊళ్ళో తెలుసుకొని మా అక్కడికి చెక్కుల కోసం సంతకాలు పెట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, వీళ్ళు సంత మిల్లు అది ఇంకోటి పొత్తులు ఇల్లు అని చెప్పి వాళ్ళు చెప్పినా కానీ వన్ సైడ్గా అంటే లంచాలు తీసుకొని అట్లా మాట్లాడుతున్నారు మాతిరెడ్డి. ఎందుకంటే అంతకుముందు కూడా బయటకు వచ్చిన ఇల్లు చాలా మంది లంచాలు తీసుకుంటారని చెప్పి ముంపు రమ్మలో తెలుసు. అంటే మేము స్వయంగా చూడలేదు, వాళ్ళు బయట మాట్లాడే విషయాలే. అయితే బుర్రా గంగారాంకు అప్పుడు ప్రజాప్రతినిధులు కొంచెం సపోర్ట్గా ఉన్నారు. సపోర్ట్గా ఉండి వాళ్ళు మాతిరెడ్డి వాళ్ళు చెప్పిన మాటలు మమ్మల్ని మేము మామూలు జనాలలో ఉన్నాం కదా, మేము పని చేసుకొని బతుకుతున్నాం కదా, అందుకే మాతో ఏం కాదని చెప్పి మమ్మల్ని తీసి పారేస్తుండే. చాలాసార్లు తిరిగినాం. లాస్ట్కి అయితే మీరు ఇంకోసారి ఇటుకి రాకూరని చెప్పి వారింగ్ ఇచ్చిండు. ఎందుకు సార్ అంటే, మేము రాము, మీరు మీ చిన్నబాబుని తీసుకొచ్చుకుంటేనేమో ఇస్తాం, లేకపోతే ఇయ్యం, లేదంటే ఇంకొక 2 నెలలు చూసి మీకు కోర్టు పంపిస్తాం అన్నారు.
ఇప్పటికీ కోర్టుకు పంపిస్తామన్న మాట మాట్లాడి మమ్మల్ని అడిగి రమ్మనకు అన్న నుంచి 2 సంవత్సరాలు అవుతుంది. అటు కోర్టుకు పంపిస్తలేడు, ఇడికి అత్తలేడు, ఎంక్వైరీ చేస్తలేడు, మాకు చెక్కులు ఇస్తలేడు. ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ మొత్తం ఇల్లు చుట్టూ ముసురుకుంటున్నాయి. మళ్ళీ 4 రోజులు అక్కడ గ్రామ పంచాయతీల కిరాయి ఉండు అవుతుంది. మళ్ళీ నీళ్ళు వెనుకపోగానే మళ్ళీ ఇటుక అచ్చుడు అవుతుంది. ఇక్కడ దాదాపు 200 ఇండ్లు ఉంటాయి. 200 ఇండ్ల వాళ్ళు అందరు డబ్బులు వచ్చినాయి, అందరు వెళ్ళిపోయారు. ఒక ఖాళీ మేమేమి ఉంటున్నాం. నల్లా నీళ్లు కట్ అయినాయి. ఇక 200 ఇండ్లు పోయేసరికి నల్లా నీళ్లు కట్ అయినాయి, కరెంటు లైన్ కట్ అయింది. మంచి నీళ్లకు ఇక్కడ టెంపుల్ ఉండడం వల్ల టెంపుల్ కాడ పట్టుకొచ్చుకుంటున్నాం. లైన్ కూడా ఇక్కడ టెంపుల్ కాడికి లైన్ ఉండడం వల్ల లైన్ వస్తుంది, కరెంట్ లైన్. ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. నీళ్ళ పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాయి. అయినా కానీ ఒక్క అధికారి కూడా మ్యాస్టేక్ వచ్చింది అంటే మేము సమాజంలో మేము మనుషులమే కదా, ఒక్కళ్ళమైతే అది సమాజానికి ఇట్లా అధికారులకు కానీ అది లెక్కకు రాదా? వాళ్ళు ఇంట్లోకి ఇస్తారా? మేము ఎన్నో కోల్పోయాను, డ్యామ్లో ఎన్నో కోల్పోయాను, అట్లా ఇబ్బంది పడ్డాం. మళ్ళీ మా కష్టంతో కట్టుకున్న ఇంట్లో డబ్బులు చెక్కులు వేయడానికి ఈ అధికారులకు ఏం పోతుంది? వాళ్ళు ఇంట్లోకి ఇస్తారా? వాళ్ళకు మేము ట్యాక్స్ కట్టేదానికి జీతం పోతలేదా? వాళ్ళు ఎందుకు చేసి పెట్టారు? ఏదైనా ఉంటే కోర్టుకు పంపించాడు, కోర్టుకు పంపించండి. అధికారులకు కంప్లైంట్ చేస్తారా మరి ఇప్పుడు అధికారి మీద? మారుతిరెడ్డి మీద మేము కంప్లైంట్ చేయలేదు. ఖాళీ మనం ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినాం, ప్రతిదానికి రిసీవ్లు ఉన్నాయి. రమేష్ బాబు కూడా చెప్పులు వంచడానికి వచ్చిన రోజు ఆ రోజు కూడా ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినా కానీ ఇంచు కూడా వెళ్తలేదు. అంటే కేవలం మేము సామాన్యంగా మేము కైకులు చేసుకొని బతుకుతున్నాం, మాకు ఏం పవర్స్ లేవని ఒకటే ఎక్కువ కారణంతో ఈ కదులుతలే అని క్లియర్గా అర్థమైపోయింది. 2006లో స్టార్ట్ అయింది డ్యామ్ పనులు. అప్పటి నుండి 2-3 సంవత్సరాలు సర్వేలు అయిపోయినాయి. సర్వేలు అయిపోయినాక కాల్చాలి ఇవి జరుగుతూనే ఉన్నాయి, అప్లికేషన్ ఇస్తూనే ఉన్నాం, అది ఇంచు కూడా కదులుతలేదు. నిన్న మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు నిన్న ఫోన్ మాట్లాడారు. ఏమైంది చెక్లు మీ సొంత మిల్లు ఎందుకు ఆపారు అని చెప్పి అడిగి తెలుసుకున్నారు. నేను దాని గురించి మాట్లాడతాను కూడా చెప్పారు. మీరు ప్రస్తుతం నమ్మకం ఉందా మరి ఇప్పటికైనా? ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మీద నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే కొంచెం చొరవ చూస్తున్నాం అందులో అలీలతోని పనులు చేయడం కానీ అవన్నీ చూస్తున్నాం. కొంచెం నమ్మకం కలిగింది. నీళ్ళు వస్తున్నాయి కదా, మీరు ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోరు అని చెప్పి మేము చేస్తామని చెప్పి మాట్లాడారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడైతే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పుగా అయితే ఉన్నారు. కొంతవరకు అయితే మాకైతే హామీ ఇవ్వడం జరిగింది, కొంత చొరవ చూపిస్తున్నారు కాబట్టి మాకైతే వస్తుందన్న నమ్మకం అవుతుంది. ఇప్పటికైనా మా మీద దయ చూపండి అని అయితే ఒక కుటుంబం అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా సంకపల్లి ముంపు గ్రామంలో అయితే చూస్తున్నాం. ఎందుకంటే మాకైతే గత 2 సంవత్సరాల నుంచి అయితే ఒక అధికారి అయితే మా చెక్కులు అయితే ఆపడం జరిగింది. ఎంత చెప్పినా మా చెక్కులు అయితే ఇవ్వడం లేదని అయితే వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడే వారి తల్లిగారు అయినటువంటి మల్లవ్వ సైతం మాట్లాడడం జరిగింది. మాకైతే అనేక ఇబ్బందులు ఉన్నాయి, నీళ్లు వెనుక పోయినప్పుడైతే ఇక్కడికి వస్తున్నాము, తర్వాత ఇక్కడికైతే వేరే చోట కిరాయి ఉంటున్నాము, గ్రామ పంచాయతీలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అయితే ఒక మహిళ ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడైతే ముంపు గ్రామాలకు సంబంధించి మేమైతే సర్వం కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ సైతం మేము సొంతంగా కట్టుకున్న ఇంటికి సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి అయితే అధికారులు అయితే ముందుకు రావట్లేదు. మేము పలుమార్లు అయితే ప్రజావాణి కావచ్చు, అంతేకాకుండా ఎంఆర్ఓకు ఆర్డీఓకి సైతం కంప్లైంట్ ఇచ్చాము. అయినప్పటికీ సైతం అధికారులు అయితే ఎంక్వైరీ చేయట్లేదు. మా తప్పుంటే మమ్మల్ని శిక్షించండి, ఊరి గ్రామంలో ఎవరినైనా అడగండి, ఇది మా ఇల్లా కాదనేది అయితే వారైతే వెల్లడిస్తారని అయితే కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ఇప్పటికైనా అధికారులు అయితే స్పందించి అయితే వీరికి రావాల్సిన చెక్కులు అయితే ఇవ్వాల్సిందే అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.